శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపే మార్గశిర బుధవారము, చాలా శక్తివంతమైన తిథి. ఈ రోజున మీనరాశి జాతకులు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే దరిద్రం వదిలిపోతుంది, ఆమడ దూరం పారిపోతుంది, లక్షలు కాదు కోట్లు వస్తాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. మీనరాశి స్త్రీలు ఖచ్చితంగా ఈ చిన్న తేలికపాటి పని చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా మీ జీవితం ఎంతో మారిపోతుంది. అయితే తులసి మొక్క మొదట్లో ఏది పోయడం రీత్యా మీ యొక్క దరిద్రం పోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తి రాలేదంటూ శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దాదాపు అందరి ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు. అయితే కొందరి ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక రక సమస్య ఉంటూనే ఉంటుంది. అది ధన సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సమస్య కూడా కావచ్చు. ఇలా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉందని బాధపడేవారు ఈ యొక్క మార్గశిర బుధవారం నాడు ఈ రాశి జాతకులు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పోస్తే చాలు, అపార ధన ప్రాప్తి కలుగుతుంది. మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇది పెద్దలు చెప్తున్న మాట. అసలు ఏం చెయ్యాలి అంటే ఈ మార్గశిర బుధవారం తిథి నాడు పగటి పూట ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసును తీసుకుని దానిలో కొంచెంగా గోపంచకము పోయండి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నాటు ఆవులు ఉంటే గనక వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి. లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా, అది కూడా అయినా తెచ్చుకోండి. 2 స్పూన్లు గోపంచకం తీసుకుని గ్లాసులో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెంగా నీళ్లు పోయండి. అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి చివర్లో కొన్ని నువ్వులు కూడా నీటిలో వేయండి. తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకుని తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. ఒక్కసారి మీ మనసులో మీకు ఉన్న బాధలు, కష్టాలు, దరిద్రాలు అన్ని కూడా అనుకుని ఆ నీటిని అంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఒక్క బుధవారమే కాదండి, ఈ మార్గశిర బుధవారాలు కూడా కలిపి 7 బుధవారాలు చేయాలి. అలా మొత్తంగా 7 బుధవారాలు చేస్తే గనక తులసి మొక్క మొదట్లో ఈ నీటిని పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్ర సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అపార ధన ప్రాప్తి కలుగుతుంది. కావున ఇప్పుడు వస్తున్న మార్గశిర బుధవారం చాలా శక్తివంతమైంది. కావున ఇప్పుడు వస్తున్న మార్గశిర బుధవారం సామాన్యమైంది కాదండి. మీనరాశి జాతకులు ఈ విధంగా తులసి మొక్క మొదట్లో ఈ నీటిని పోసి సమస్యలు తొలగించుకుని సంతోషంగా జీవించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.